అబ్బా తిండంటే ఏడున్న బండి కడతాడు మా సత్తి. ఎట్లా తెలిసి పాడైతుందో ఏందో గాని సిటీలో ఏడున్న దేవులాడి దొరకబడతాడు. ఆగో ఎన్నో మంచి మంచి అంటకాలు చేసి పెట్టి తిందురు రాండ్రి అని తయారు పెట్టిండ్రట. ఆడికి మావోడు ఉరికిండట. ఇక అప్పటి నుంచి అక్క నేను వార్త చెప్తా వార్త అని ఒకటే నస పెడుతున్నాడు. ఇక చెప్పమనాలి కదా, తప్పదు కదా. సరే సత్తి చెప్పు మరిగా. మంచి తిండి ముచ్చటగా తెచ్చిన నేనే చెప్తా. ఇగో గిడ మేక తుణుకలు ఉన్నట్టున్నాయి. అబ్బర కొందో వెనక సఫ కాండనం బాగా గోలిచ్చి పెట్టినట్టున్నారు. దాంట్లోకి బగారబ్బు వేసుకొని తింటే అబ్బా ఆసన చూస్తేనే కడుపు నిన్నట్టు అవుతున్నది. అరే బోటి కూర, ఓ ఇదంతా నేనే తింటా. షాఫల తుణుకలు కూడా మంచిగా గోలిచ్చి పెట్టిండ్రు. ఇవి నాకేమోదు అందులో ముళ్ళు ఉంటాయి, మీరే తినుండ్రి. అబ్బా కోడి తుణుకలు ఏరున్నాయి. ఇగో గీరు ఉన్నాయి, తోలు తీసి వండినట్టున్నారు. నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి నాకైతే. గీయే కాదు కమ్మగా రొట్టెలు, గులాబ్ జాము, డబుల్ కమీట తింటే కమ్మగా ఉండేటట్టే కొడుతున్నది. తీరొక్క కూరలు పెట్టిండ్రు. తుణుకలు చూడంగానే ఏడబెట్టిండ్రో చెఫ్డే మర్చిపోయినా. గిరి అందరు తినుండ్రంట అని చెప్పేటందుకు కాదు, ఓరా ఓరి అనే సినిమా తీసేటోళ్ళు ప్రచారం కోసం గీ ఉపాయం చేసిండ్రు. ఏరే సినిమాలు ఊళ్ళు తిరుక్కుంటా మీటింగులు పెడతారు కదా, గట్లనే గీలు కూడా గీ డైనింగులు పెట్టిండ్రు. వావ్వో తిండికి బండి కట్టేటోళ్ళు చాలా మంది ఉంటారంట అని ఎరుకైనట్టున్నది వీళ్ళకు. గిట్ల మసాలా కూర బువ్వ ఆసన చూసి పెడితేనే సినిమా ముచ్చట్లు తింటారంట అని గిట్లా చేసిండ్రు. హుషారు ఉన్నాడు ఏ ఊళ్ళనైనా బతుకొచ్చురా సత్తిగా అంటాను మా తాత చెప్తే ఏందో అనుకున్నా కానీ గిది చూస్తుంటే గిదే అనిపిస్తున్నది నాకైతే.